యెస్. నర్సరీలో చూసేటట్టుగా సేమ్ మనం కూడా మన ఇంట్లో చాలా చక్కగా అయితే ఈ బోన్సాయి మొక్కలైతే మనం కూడా తయారు చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా చేయాలో ఏంటో మొత్తం ఇన్ఫర్మేషన్ నేనైతే మొత్తం క్లియర్‌గా ఇంతవరకు చెప్పారో లేదో తెలీదు. ఐ డోంట్ నో దట్. బట్ చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి కూడా ఇష్టం ఉంటది ఇంట్లో ఈ బోన్సాయి మొక్కలైతే తయారు చేసుకొని ఇంట్లో బాల్కనీస్‌లో అందంగా పెట్టుకోవాలని. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది. వీడియోనైతే చూడండి. ఎలాంటి ఖర్చు కూడా లేకుండా చాలా చక్కగా ఫ్రీగా ఈ మొక్కలైతే మనమైతే తయారు చేసుకోవచ్చు. ఇంత సింపులా అని మీరే అంటారు. ఒకసారి వీడియోనైతే చూడండి. మంచిగా ఇసుక మట్టి అయితే మనమైతే ఈ మొక్కకైతే ఇచ్చుకుంటే సరిపోద్ది. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీటీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనమైతే అంటే నర్సరీలో చూడడమే కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో ఒక బోన్సాయి మొక్క ఎలా తయారు చేసుకోవచ్చో చాలా సింపుల్గా సేమ్ మనం నర్సరీలో తెచ్చేటట్టుగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే మనమైతే చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్. అంటే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, ఆ బోన్సాయి మొక్కలు ఎలా చేస్తారా ఏంటో అనేది చాలామందికి తెలియదు. ఈ వీడియోలో మొత్తం మనమైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే చూడండి. అలాంటి కూడా ఖర్చు లేకుండా చాలా చక్కగా మనమైతే ఇంట్లో అయితే ఈ బోన్సాయి మొక్కలు అయితే మనమైతే చేసుకోవచ్చు. ఈరోజు నేను చేస్తున్న ఒక బోన్సాయి మొక్క అయితే బోగన్విలియా. అదే దాని శాస్త్రీయనామం వచ్చేసి బోగన్విలియా ముళ్ళు. తెలుసుగా చాలామంది విలేజ్ల్లో మన రోడ్ సైడ్ ఎక్కువ ట్రాఫిక్లల్లో వేస్తూ ఉంటారు. చాలా సింపుల్గా ఎదిగేస్తుంది. ఆ మొక్కను మన బోన్సాయి కింద మార్చితే ఎలా ఉంటుందో మొత్తం ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడమే జరుగుతుంది. ఇంకా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతిసారిలాగా ఎప్పుడులాగా మన వీడియోని అయితే ఇంకెవరైనా సరే లైక్ చెప్పితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి తెలియాలంటే పక్క గార్డెన్ టిప్స్ తెలుసుకోవాలంటే మన వీడియోని అయితే 10 మందికి అయితే షేర్ చేయండి. సో సీ ద వీడియో. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది కదా, ఇది బోగన్విలియా. అదే మన తెలుగులో అయితే కాగితపు మూల మొక్క అని అంటాం కదా మనమైతే. దీన్ని నేనైతే ఈ బోన్సాయి మొక్క కింద అయితే మార్చడమే జరిగింది. అది ఏ విధంగా చేస్తాననేది ఒకసారి చూడండి, చెప్తాను. దాని ఆకులు చూడండి, చాలా సింపుల్గా మంచి గ్రీనిష్గా మంచి ఇది హెల్తీగా ఉంది మొక్క. దీనికి ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్గా అయితే ఒక మంచి ముదరగా ఉన్న ఒక స్టెమ్ని తీసుకోలేదు, ఒక జంటనైతే తీసుకొని మనం చక్కగా ఇసుక మట్టి ఉంటుంది కదా, మన ఇసుక అండ్ మన మామూలు సాయిల్ మట్టి ఉంటుంది కదా, దాన్ని మిక్స్ చేసి మనకు ఉంటే ఆవుగెత్తం లేదా పేడగెత్తం ఏదైనా సరే పర్వాలేదు, దాన్ని తీసుకొని కొంచెం నీళ్ళు అనేది కొంచెం బాగా వేసుకొని ఒక 20 days ఉంటే మనకైతే చిగురులే రావడమే జరుగుతుంది. దాన్ని ఏం చేసుకోవాలంటే మనకి ఒక గోళ లాంటి చిన్నవి ఉంటాయి కదా, పాట్స్ అనేవి చిన్న తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఈ బోన్సాయి మొక్క అందం రావాలంటే నేనైతే కింద దీన్ని ఏం తీసుకున్నానంటే టీవీ బ్యాక్ సైడ్ మన పాత టీవీలు ఉంటాయి కదా, ఆ పాత టీవీలకు ఉన్నటువంటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకునేది అందులో వేసాను మొత్తం అంతా కూడా. చూడండి, సెంటర్లో అయితే మొత్తం అది ఎండిపోయింది. అయినా సరే స్టెమ్స్ అయితే చాలా మంచి గ్రీనిష్గా ఉన్నాయి. అది ఎలాగో మొత్తం అయితే చెప్తాను. ఈ మొక్క వయసు వచ్చేసి మనకైతే పక్కగా 2.5 years అయితే అవుతుంది. 2 సంవత్సరాల అవుతుంది, 2.5 అవుతుంది. ఇదే సైజు ఉంది. ఇప్పటికి వచ్చి అసలు మొక్కన హైట్ అనేది లేదు అసలు. అదే మన బోన్సాయి మొక్కని అంటాం కదా. యాక్చువల్లీ మీకు తెలిసే ఉంటుంది, ఈ మొక్క చాలా పొడవుగా మన రోడ్ సైడ్లో చూస్తుంటాం, ఎక్కువ ఎదుగుతూ ఉంటుంది హైట్గా. కానీ ఇంత పొట్టిగా ఎదగాలంటే అది ఏ ప్రాసెస్ అనేది నీకైతే చెప్పడమే జరుగుతుంది. చూడండి ఒకసారి. అవి తీసుకొని మన స్టెమ్స్ వేసుకున్న తర్వాత అవి మనకి ఆటోమేటిక్గా ఈ సాయిల్లో మనం వేసేసుకుంటే సరిపోద్ది. ఈ స్టెమ్స్ వేసిన తర్వాత మనకు ఒక 20 days 1 month అయిన తర్వాత మనకైతే చిగురులే చాలా చక్కగా రావడమే జరుగుతుంది. కొంచెం ఫుల్గా మనకి జంటలు ఎలా చూపిస్తున్నాం చూడండి, ఈ జంటలో వచ్చేటట్టుగా మనమైతే దాన్ని అయితే ఎదగనిచ్చుకోవాలి. ఎదిగిన తర్వాత దానికైతే మనమైతే కటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇందులో మట్టి అయితే మనము అందరూ అనుకుంటారు ఏ మట్టి వేయాలి ఏంటి అని అనుకుంటారు. ఎలాంటి మట్టి అవసరం లేదు. దీనికైతే ఇసుక అండ్ మన సాయిల్ చెప్పాను కదా, సాయిల్ మిక్స్ వేసుకుంటే చాలు. ఫెర్టిలైజర్స్ ఆవు గెత్తం వేసుకుంటే చాలా చక్కగా మొక్కకైతే సరిపోద్ది. ఒక్కటే మీకు చెప్తాను, ఎప్పుడు కూడా ఈ బోగన్విలియాకి ఎప్పుడు కూడా సన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నాకు కామెంట్ చేశారు చాలామంది, ఇంట్లో ఎదగట్లేదని. దయచేసి మీరైతే ఇంట్లో అయితే పెట్టకండి ఈ మొక్కని. ఎందుకంటే దీనికి అనేది మినిమం ఎలా కాదన్నా ఒక 10 to 15 hours అయితే పక్కాగా దీనికైతే ఎండ అయితే తగలాలి. దీనికి
ఫుల్ డైరెక్ట్ సన్లైట్ ప్లాంట్ ఇది, నాట్ ఇండైరెక్ట్ సన్ ప్లాంట్ ఇది. ఎండ్లో బాల్కనీలో చాలామంది పెట్టేస్తూ ఉంటారు, ఎలాగైతే పెట్టకూడదు, చాలా ప్రాబ్లం అది. మీరైతే ఎప్పుడు కూడా దీనికి ఫుల్గా ఎండ తగిలేటట్టుగా దీనికైతే చేస్తూ ఉండాలి. నీరు అనేది ఒక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇగో చూపిస్తున్నాను చూడండి, ఆ పాట్ని అయితే నేనైతే పాత డబ్బా టీవీలు ఉంటాయి కదా, ఆ డబ్బా టీవీలతోనే నేనైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈ టిప్స్ కానీ మీరు పాటిస్తే సేమ్ నాలాగే మీరు కూడా ఈ మొక్కనైతే పెంచడం అయితే చాలా చక్కగా గ్రోత్ అయితే అవుతుంది. మీకు ఒక్కటే చెప్తాను, ఎప్పుడు కూడా మొక్క గ్రోత్ అవ్వాలంటే కొన్ని మొక్కలకి ఆల్మోస్ట్ సగం మొక్కలన్నీ కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ సన్లైట్ ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా చూడండి ఎంత చాలా చక్కగా గ్రీనిష్గా ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా ఎండగా ఉంది, అయినా సరే దీన్నైతే నేనైతే బయట గోడ ఉంటుంది, గోడ మీద పెట్టడం జరిగింది కిందనే. మినిమం దీనికి ఎలా కదండి 10 to 15 అవర్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికైతే ఈ ఎండ అయితే తగలాలి. ఎండ తగలాల్సిన ప్రదేశంలో పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే బాగుంటుందని చెప్పేసి బాల్కనీ నీళ్ళలో పెట్టేస్తారు. అలాంటి తప్పు అయితే మీరు అస్సలు చేయకండి. దీనికైతే పక్కాగా ఎండ అనేది ఫుల్గా తగలాలి. ఆ ఎండ తగిలితే చాలు, చాలా మొక్క చాలా మంచిగా గ్రోత్ అవుతుంది. అదేవిధంగా దీనికైతే ఒక 5 డేస్కి 6 డేస్కి ఒకసారి అయితే ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. మొక్కలు ఎప్పుడు కూడా అవి స్టెమ్స్ అయితే కట్ చేసుకుంటూ ఉండాలి జంట్లో, అప్పుడే మొక్క అనేది బుజ్జుగా వస్తుంది. దీనికైతే 2 years పైన అవుతుంది, 2.5 years ఇప్పుడు దీని ఏజ్ వచ్చేసి. ఇప్పుడు కూడా చాలా చక్కగా నీట్గా గ్రోత్ అవుతూనే ఉంది. దీనికి ఆకులు మళ్ళీ పువ్వుల్లాగా అయిన తర్వాత కూడా మీకు తర్వాత ఒక మంచి వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. దాన్ని కూడా చూడండి. టిప్స్ అయితే అందరికీ నచ్చాను అనుకుంటున్నాను, మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు అందరినీ కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంటే కొత్తగా ఎలాంటి బాన్సే మొక్క వేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ కానీ మీరు కూడా పాటిస్తే ఇంట్లోనే చాలా చక్కగా అయితే మనమైతే బోన్సే మొక్కనైతే మనం కూడా తయారు చేసుకోవచ్చు. అంటే చాలామంది అనుకుంటారు, అయ్యో బోన్సే మొక్క తయారు చేయడం అంటే ఎలాగో ఏంటో అని చాలామందికి తెలియదు. కానీ ఈ ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే చాలా చక్కగా ఇంట్లోనే ఈ బోన్సే మొక్కనైతే చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చాలా సింపుల్. నేను అవన్నీ కూడా పాటించే చేశాను, మీకైతే చెప్పడమే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. పక్కగా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ఇంకో 10 మందికి తెలియాలంటే పక్కగా వీడియోని అయితే షేర్ చేయండి పక్కగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి అయితే నేనైతే 100 likes అయితే టార్గెట్ చేస్తున్నాను. చూసిన ఒక్కరికి అలాగే ఇంట్లోనే పెంచుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక్కటే చెప్తాను ఫ్రెండ్స్, మొక్కలు మనకి ఎదగాలంటే ఎప్పుడు కూడా దానికి కావలసినంత చక్కగా ఎండని, అదేవిధంగా దానికి కావాల్సిన నీరును మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే మనమైతే సప్లై చేయడమే చాలా మంచి కేరింగ్గా చేస్తే ఎలాంటి మొక్కనే సరే మన నర్సరీలో ఎలా వాళ్ళు పెంచుతారో, నర్సరీని ఎందుకన్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా కేరింగ్ 24/7 కూడా వాటికైతే చాలా మంచి కేరింగ్ తీసుకుంటారు. అందువల్ల మంచిగా చాలా హెల్తీగా మొక్కలు అయితే ఉంటాయి. మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చేసి దానికి ఏదో తెచ్చిన 3 రోజులు ముచ్చట అని చెప్పేసి నచ్చినట్టుగా పెట్టేయడం, తర్వాత వదిలేయడం తప్ప చేస్తాం. అలా అంటే దయచేసి మొక్కలు అయితే తేకండి, పెంచకండి. దాని కేరింగ్ తీసుకుంటానంటేనే మొక్కలు అయితే తెచ్చండి, మంచిగా గ్రోత్ అవుతాయి. నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీరు పాటించండి, మీకు కూడా మంచిగా మొక్కలు అయితే గ్రోత్ అయితే అవుతాయి. ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇవాళ వ్లాగ్ అయితే ఇది. ఈ విధంగా మనం ఇంట్లోనైతే చాలా చక్కగా మనం కూడా ఈ బోగన్విలియా ఆర్ ఎనీ మొక్క అయినా సరే ఈ విధంగా మనమైతే బోన్సే మొక్కనైతే మనమైతే ఇంట్లోనే చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ ఒక్కటి కూడా మీరైతే మిస్ అవ్వకుండా ఇలాగ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. పక్కగా మీరు కూడా మీ ఇంట్లోనే చాలా చక్కగా ఈ బోన్సే మొక్కనైతే మీరే సొంతంగా మీరే తయారు చేసుకొని ఇంట్లో అయితే అందంగా పెంచుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నేను మీ బాబు డిపిటి అఫీషియల్. ఇంకా ఎవరైనా సరే మన వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అందరినీ అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడగాలి, లాస్ట్లో బాగా గుర్తొచ్చింది మళ్ళీ నేను. అలాగే అదే ఏంటంటే మన ఛానల్ అయితే డైలీగా ఎంతమంది ఫాలో అవుతున్నారో ఒక లాస్ట్లో ఒక మంచి 1K సబ్స్క్రైబర్స్ అవగానే ఒక మంచి గివ్ అవే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.